అరవింద్ వీళ్ళందరూ అయితే మళ్ళీ పిండ కార్యక్రమాలైతే చేస్తూ ఉంటారు. అలా చేస్తూ వసుంధర వాళ్ళైతే చూస్తూ ఉంటారు. శరత్ చంద్ర ఆ పూజలో కూర్చుంటూ ఉంటాడు. ఇక వసుంధర అయితే భయపడుతూ ఉంటుంది. మాలిని లెగిసిపోతే రచ్చ అవుతుందేమోనని భయంతో అలా ఉంటుంది. ఇక మాలిని అయితే పడుకుంటూ ఉంటుంది. ఇక పంతులు మంత్రాలు విని ఇలా లెగిసేసరికి పాప కదిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది మాలిని. ఏంటి గోల, పాప లేచిపోద్ది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక బయటైతే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇక మాలిని అయితే అలా లేచి నిల్చొని పాపకి జో అని కొట్టేసి బయటకైతే వెళ్తూ ఉంటుంది. అలా లేచి బయటికి వెళ్ళడానికైతే చూస్తూ ఉంటుంది మాలిని. అలా వెళ్తూ ఇక శరత్చంద్ర వాళ్ళైతే పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అలా మంత్రాలు చదువుతున్న వాళ్ళ దగ్గరికైతే మాలిని వెళ్తూ ఉంటుంది. ఇక వసుంధర అయితే ఇదిగానే లెగిస్తే ఏం చేస్తుందో ఏంటో అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మాలిని బయటికి రావడం చూసి వసుంధర అయితే ఏం అనలేక అలా చూసి చూడనట్లుగా నవ్వుతూ ఉంటుంది. అది చూసి మాలిని కూడా నవ్వుతూ ఉంటుంది. ఇక వసుంధర అయితే అలా చూసి నవ్వుతూ ఉండేసరికి మాలిని అయితే మళ్ళీ ఫోటో చూసి అలా కామ్గా ఉంటుంది. ఏం జరుగుతుంది మామ్ అనేది అలా చూస్తూ ఉంటుంది. ఇక మాలినికి ఏం అర్థం కాక అదేంటో పూజ అనుకుని అలా చూసుకుని ఉండిపోతుంది మాలిని.